ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్న మనవి, ప్రభుత్వ వారు సర్వే చేస్తున్న ఈ వెరిఫికేషన్ చేస్తున్న ఈ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఫోటో, అలాగే ప్రభుత్వ వారు మాకు రాబోయే రోజుల్లో ప్రమాదవత్తు చనిపోతే ఏదైనా ప్రమాదం జరిగినా ఆ కుటుంబానికి వాళ్ళు ఆదరించవలసినగా, ఏదన్నా ప్రమాదం వచ్చి ఇన్సూరెన్స్ బాండ్ లాగా ఏదన్నా ఇవ్వవలసినగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాళ్ళకి, ప్రతి పేదవాడు ఏదైనా వాళ్ళ అంత్యక్రియలకు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కుటుంబానికో వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ కుటుంబం సంతోషిస్తుంది. రాబోయే రోజులు 2004లో ప్రతి పేదరాలకి పొదుపు గ్రూపులో ఉంటే ప్రతి పేదరాలకి ఆ గ్రూపులో ₹1 కట్టించుకొని ఇన్సూరెన్స్ బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఇవ్వటం వల్ల ప్రమాదం వచ్చి అనారోగ్య సమస్య మీద ఆ పేదరాలు చనిపోతే ఆ గ్రూపులో ఆమెకి ₹35,000 ఇచ్చారు. ఆ ₹35,000 అంత్యక్రియలకి ఏదో వాళ్ళకి ఇంట్లోకి జరిగి ఉపయోగపడింది ఆ ₹35,000. అలాగే ప్రభుత్వ వారు రాబోయే రోజుల్లో ఈ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఈ పాన్ కార్డు ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. మా డబ్బులు ఇప్పటికి 2004 నుంచి ఇప్పటికి ఎవరు మాకు ఇన్సూరెన్స్ బాండ్లు కట్టించుకుంటున్నారే కానీ డబ్బులు ఇవ్వడం లేదు. ప్రతి బ్యాంకులో కానీ, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్కి, అలాగే పోస్ట్ ఆఫీసులో కూడా మా డబ్బులు కడతానే ఉన్నాము. కానీ ఇన్సూరెన్స్ బాండ్ అనేది ఇవ్వటం లేదు. ప్రభుత్వ వారు గమనించి, నెల్లూరు జిల్లా హేమల శుక్లా సారు మాకు ఇవన్నీ గమనించి మాకు పంపించవలసినగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేదరాలు ఏదైనా అనారోగ్య సమస్య చనిపోతే పొలం పనికి వెళ్ళో, ఏదో వాహనం మీద వెళ్ళో, ఆటోలో వెళ్ళో ఇలాగ ఏదైనా ప్రమాదం చనిపోతే భార్య కానీ, భర్త కానీ ఆ కుటుంబానికి ఏది ఆధారం లేదు. కానీ ప్రభుత్వ వారు ₹1 అయినా సరే, లేదంటే ఒక ₹100 అయినా గడుచుకోండి. ఇప్పుడు సర్వే చేస్తున్న, వెరిఫికేషన్ చేస్తున్న ఆధార్ కార్డు, ఫోటో, ఫోన్ నెంబరు ప్రభుత్వ వారు ₹100 గడుచుకోండి. కానీ ఆ కుటుంబానికి ప్రమాదం వచ్చి ఏదైనా జరిగితే 2 లక్షల బీమా అప్పటికప్పుడే ఇచ్చేటట్టుగా ప్రభుత్వ వారు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సభ్యత్వం చేశారు. ఆ కార్డు ₹100 గడుచుకొని ఆ కార్డు కూడా కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. కానీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అనారోగ్య సమస్య మీద మాకు ప్రభుత్వ వారు సహకరించవలసిందిగా, ఆ కుటుంబానికి ఏదో సహాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడు ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు చనిపోతే గ్రామ సచివాలయంకి వెళ్తే నేను కొన్ని దగ్గర చూశాను పంచాయతీల్లో. ఆ పంచాయతీలో 3 నెలల నుంచి 6 నెలలు తిప్పుకుంటానే ఉండారు. భర్త చచ్చిపోయి పాపం ఆయన భార్య డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతుంటే వాళ్ళు డబ్బులు తీసుకునేదానికి ఆమె కాడ తిప్పుతానే ఉండారు. కానీ ఆమె కాడ ఏదో 300, 500 ఇచ్చి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏదో ఒక ఆమెకి ఇస్తే డెత్ సర్టిఫికేట్ సంతోషిస్తుంది. కుటుంబానికి వాళ్ళ పిల్ల పాపల్ని ఏదైనా పోషించుకుంటుంది. వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు 2 లక్షలు కానీ ఎంతో కొంత. కానీ రాబోయే రోజుల్లో ఈ డెత్ సర్టిఫికేట్ కోసం డిమాండ్ చేయకుండా ప్రభుత్వం వారు మాకు సహకరించవలసిందిగా ప్రతి గ్రామ సచివాలయంలో ఫోన్ నెంబరు, హెడ్ ఆఫీస్ నెంబరు అక్కడ బోర్డు పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. ఏదైనా లంచాలు అడిగినా, ఏదైనా డిమాండ్ చేసినా మాకు వెంటనే ఈ హైదరాబాదు హెడ్ ఆఫీస్కి పోయేటట్టుగా మాకు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా జిల్లా కలెక్టర్ హేమల శుక్లా సార్కి నేను చెప్పదలుచుకున్నాను మనం ఇది. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాళ్ళు చచ్చిపోకూడదు, ప్రతి పేదవాడు చావకూడదు. ఇలాగా మాకు సహకరించవలసిందిగా, ఏదైనా అనారోగ్య సమస్య మీద ప్రమాదం చెందితే మాకు వెంటనే గవర్నమెంటు స్పందించి మాకు ఏదో సహాయం చేస్తే ఎంతో కొంత డబ్బులు మాకు కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇలాగ రాబోయే రోజులు ప్రతి పేదవాడికి న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఆటోకి ఇన్సూరెన్స్ కడుతున్నారు, కార్లకు కడుతున్నారు, బైకులకు కడుతున్నారు. కానీ ఇన్సూరెన్స్ కడుతున్నారు కానీ డబ్బులు అనేది ఇవ్వటం వల్ల చైర్మన్లు కడుతున్నారు. ప్రతి పేదరాలు పొదుపులో కడుతుంది. ప్రతి బ్యాంకులో గ్రూపులో కడతానే ఉంది. కానీ ఇన్సూరెన్స్లు అసలు పేదరాలకి ఏమి అందటం లేదు. బ్యాంకుల్లో కానీ, ఈ పోస్ట్ ఆఫీసులో కానీ ఏమి డబ్బులు అనేది అందటం లేదు. మా డబ్బులే కట్టించుకుంటున్నారు కానీ మేము పోయినప్పుడల్లా డబ్బులు లేవు, మీకు ఇన్సూరెన్స్ రాదు, బాండ్ రాదు అంటున్నారు. కానీ ప్రభుత్వ వారు మాకు సహకరించి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా మాకు గమనించి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ హేమల శుక్లా సార్కి, ప్రభుత్వ వారికి మాకు రాబోయే రోజులు ఇంకా మంచి పని చేశారు అన్నట్టుగా గవర్నమెంటు మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రతి పేదవాడు చనిపోకూడదు. పేదవాడు న్యాయం చేయాలి. ఏదైనా కుటుంబంలో చనిపోతే వాళ్ళకి ఆదరించవలసిందిగా ఏదో కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. ఓం నమః శివాయ.